క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. నేడు ప్రార్థన మరియు మన ప్రవర్తన అనే అంశముపై నేటి 3 పట్టణాలు కూడా చర్చిస్తూ ఉన్నాయి. వాటి గురించి ధ్యానిద్దాం. మనం ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో వాగ్దానాలు మరియు ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అయితే ఇచ్చిన మాటను మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో, చేసిన ప్రమాణాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో, అప్పుడే మనకు మన మాటలకు విలువ, గౌరవం లభిస్తాయి. క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు బోధిస్తున్న సత్యం ఏమిటంటే, క్రైస్తవ జీవితం కేవలము మాటలకు పరిమితమైనది కాదు, అది చేతల్లో కనిపించాలి. కేవలం కొన్ని సత్యాలను నమ్మడము లేదా కొన్ని చట్టాలను యాంత్రికంగా పాటించటం మాత్రమే క్రైస్తవత్వం అనిపించుకోదు. మనం ప్రకటించే విశ్వాసానికి, మనం జీవించే విధానానికి మధ్య విడదీయరాని సంబంధం ఉండాలి. మన ప్రార్థన ఎంత పవిత్రంగా ఉంటుందో మన ప్రవర్తన కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ప్రార్థనకు ప్రవర్తనకు మధ్య పరస్పర సంబంధం ఉన్నప్పుడే మన ఆధ్యాత్మికత పరిపూర్ణమవుతుంది. మాట తప్పని నిబద్ధత, ప్రార్థనకు తగ్గ ప్రవర్తన, ఇవే నిజమైన క్రైస్తవుని జీవితానికి గుర్తింపు చిహ్నాలు. మన విశ్వాసాన్ని కేవలం మాటల్లో కాకుండా మన అనుదిన కార్యాల ద్వారా లోకానికి చాటి చెప్పాలి. నేటి పఠనాలు కూడా మన నిజ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో బోధిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పట్టణమైన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9-10 వచనాలు ఆలకించుదాం. మీరు ప్రార్థించుచున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు, ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎంత ప్రార్థించినా దేవుడు నా ప్రార్థనను ఎందుకు వినడం లేదు అని మనం చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థన ఫలించకపోవటానికి గల కారణాలను దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. సోదరుని ప్రేమించని వాడు దేవుడిని ప్రేమింపలేడు. యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయము 21వ వచనం. దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేవి అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం వరకు. వీటిని పాటించకుండా చేసే ప్రార్థన ఫలితము శూన్యం. దేవుని మాట వినకుండా ఆయనను ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రయోజనం ఉండదు. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. మదర్ తెరీసా గారు అన్నట్లు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్నా అని. ఆపదలో ఉన్న వారిని ఆదుకోకుండా కేవలము తీయని మాటలు చెబితే ఆ ప్రార్థనకు అర్థం ఉండదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. పేదవారిని ఆదుకోవడం అంటే సాక్షాత్తు దేవునికి అప్పు ఇవ్వడమే. ఆ అప్పును ఆయన తప్పక తీరుస్తారు. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణం ప్రకారం ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వటం వంటి పుణ్యకార్యాలు చేయనప్పుడు మన ప్రార్థనలకు సమాధానము లభించదు. కానీ మనం ఇతరులను కరుణించినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మనం ఎప్పుడైతే దేవుని సేవకులను, అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదము మనపై తప్పకుండా ఉంటుంది. మన వెలుగు ఉదయము వలె ప్రకాశిస్తుంది. మన మొరలను దేవుడు ఆలకించి, ఇదిగో నేను నీతో ఉన్నాను అని మనకు జవాబు ఇస్తారు. ప్రభువు చెప్పినట్లు,
మనం ఇతరుల పట్ల ప్రేమను దయను చూపినప్పుడు మాత్రమే మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. క్రియలు లేని విశ్వాసం మృతతుల్యము అని గ్రహించి ప్రేమతో సేవాపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తోటి వారితో మన సహవాసం ఎలా ఉండాలి, మన సహవాసము దేవుని మహిమపరచే విధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ సందేశం ద్వారా మనము నేర్చుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, సాటి వారిని మనవలే ప్రేమించాలి, మనకున్న దానిలో ఇతరులకు దానం చేయాలి, అవసరమైతే మన అవసరాలను తగ్గించుకొని అయినా ఎదుటివారి ఆకలిని తీర్చే మనస్సు కలిగి ఉండాలి. మన సమయాన్ని కేవలం మన కోసమే కాకుండా ఇతరుల మేలు కోసం కూడా వెచ్చించాలి. ఈ విధంగా మనము జీవిస్తూ దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా మన మొరలను ఆలకించి మన విన్నపాలను ఆశీర్వాదకరమైన జవాబును ఆయన మనకు వసగుతారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఇతరులను ప్రేమిస్తున్నామా లేక పీడిస్తున్నామా? ఇతరులను మనము గౌరవిస్తున్నామా లేక అవమానిస్తున్నామా? మనవలే మన పొరుగువారిని ప్రేమించమని, సాటివారికి సహాయం చేయమని, పీడించవద్దని, అవమానింపవద్దని దేవుని యొక్క వాక్కు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సాధారణంగా మనకు ఎవరైనా నచ్చకపోయినా లేదా వారిపై కోపం ఉన్నా వారి గురించి చెడుగా మాట్లాడటం లేదా శాపనార్థాలు పెట్టడం చేస్తూ ఉంటాం. కానీ అటువంటి దుష్ట వాక్కులు పలకవద్దని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని సైతం క్షమించాలి అని ప్రభు కోరుతున్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో అవసరం. దేవుని రాజ్యంలో మనకు చోటు దక్కాలంటే మన జీవితంలో ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ప్రేమతో జీవించాలి. ఇక నేటి సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. ప్రభు అంటూ ఉన్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. ఉప్పు దాని సహజ గుణము అందరికీ తెలిసిందే. ఉప్పుకు 3 గుణాలుంటాయి. ఒకటి రుచిని ఇచ్చే గుణం. క్రైస్తవులు కూడా మానవ జాతికి రుచిని ఇవ్వగలగాలి. కష్టాలు, శ్రమలు, బాధల కారణంగా చాలామందికి జీవితముపై విరక్తి పుడుతూ ఉంది. జీవితము దుర్బలంగా మారుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితానికి మనము రుచిని ఇవ్వగలగాలి. రెండవది శుభ్రపరచే గుణం. జ్ఞానస్నాన సాంఘ్యములో నీటిని ఆశీర్వదించుటలో నీటి ఉప్పు కలయిక ద్వారా, గురువు ప్రార్థన ద్వారా దేవుని శక్తిని తీర్థాలు పొందుకుంటాయి. ఈ తీర్థమును ఉపయోగించినప్పుడు ప్రజలు, వస్తువులు, స్థలాలు పవిత్రపరపబడతాయి. ఈ తీర్థమును చిలకరించినప్పుడు సైతాను శక్తులు నశించిపోతాయి. ప్రస్తుత సమాజంలో ప్రజల మధ్య నైతిక విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. అపరిశుద్ధత పేరుకుపోతుంది, పాపము పండిపోతుంది. క్రైస్తవులు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఆధ్యాత్మిక నైతిక విలువలను పరిరక్షించాలి. దేవుని ద్వారా పరిశుభ్రపరిచే శక్తిలా ఉండాలి. ఇక 3వ గుణము నిలువపరిచే గుణం. ఉప్పుకి ఆహార పదార్థమును పాడవకుండా కాపాడే గుణము, నిలువ చేసే గుణం ఉన్నది. క్రైస్తవులు కూడా తాము పాడవకుండా తమ చుట్టూ మంచి వాతావరణాన్ని కలగజేసి పతనము కాకుండా ఉండేటట్లు చూడాలి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు క్రీస్తు పరిశుద్ధతకు ప్రతిరూపముగా ఉంది. ఉప్పు పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అది అపరిశుద్ధతను శుద్ధి చేసి కీడును తొలగిస్తుంది. అందుకే ఆశీర్వదించిన ఉప్పు నీటిని చిలకరించినప్పుడు మనకు స్వస్థత కలుగుతుందని, అపవిత్రాత్మలు పారిపోతాయని మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఉప్పు నుండి మనము నేర్చుకోవలసిన సత్యాలు ఏమిటంటే, మొదటిగా పరిశుద్ధతకు చిహ్నం. ఉప్పు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతను ప్రతిబింబిస్తుంది. ఉప్పుకు ఎటువంటి కల్తీ అవసరం లేదు. అది స్వతహాగానే నిర్మలమైనది. రెండవది ప్రభావవంతమైన స్వభావం. ఉప్పు ఏ మలినాన్ని తన దరిచేరనివ్వదు, తనకు అంటనివ్వదు. తన చుట్టూ ఉన్న పదార్థాలను కుళ్ళిపోకుండా కాపాడుతుంది. మూడవదిగా జీవితానికి రుచి. ఉప్పు లేని ఆహారము ఎలాగైతే రుచించదో, క్రీస్తు లేని మన జీవితాలు కూడా అలాగే వ్యర్థమైపోతాయి. ఆయన తోడు లేని జీవితం
విలువలేనిదిగా మారుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు లోకానికి ఉప్పు వలె ఉన్నారు అన్న క్రీస్తు వాక్కును స్మరించుకుందాం. క్రీస్తు లేని జీవితం సారం లేనిదని గ్రహించి ఆయన యందు సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఉప్పు ఆహారంలో కలిసిపోయినప్పుడు అది కనిపించదు, కానీ దాని ప్రభావం ఆహారం అంతా ఉంటుంది. అలాగే క్రైస్తవులు చేసే సేవ కూడా ఒక ప్రదర్శన కోసం కాకుండా ఉప్పులాగా సమాజంలో కలిసిపోయి లోకము గుర్తుపట్టకపోయినా దేవుడు మెచ్చేలా నిశ్శబ్దంగా జీవించాలి. ఇక ప్రభు అంటూ ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మత్తయి సువార్త 5:14 మీ వెలుగును ఇతరుల ముందు ప్రకాశింపనిండు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5:16. ఈ వెలుగును మనందరము కూడా జ్ఞానస్నానంలో స్వీకరించి ఉన్నాం. ప్రభువు ఈ లోకానికి వెలుగు, జగతికి జ్యోతి. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు అని జ్ఞానస్నాన సాంఘ్యంలో స్వీకరిస్తూ ఉన్నాం. ఈ వెలుగు అన్యులకు దేవుని మహిమను ఎరుకపరిచే వెలుగు. లూకా సువార్త 2:32. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానంలో మనము స్వీకరించిన ఆ దీపిక, ఆ జ్యోతి మన విశ్వాస దీపిక, విజ్ఞాన దీపిక. కాబట్టి ఆ దీపికను మనం ఎల్లప్పుడూ మన జీవితాలలో వెలుగుతూ ఉండనివ్వాలి. ప్రభువునందు విశ్వాసముంచి ఆయన త్రోవకు వెలుగుగా మనలను నడిపిస్తూ ఉండాలి. ప్రభువునకు లోబడి జీవిస్తూ ఆయన నుండి ఆదరణ పొందుకుంటూ మనం జీవించాలి. మన వెలుగు క్రీస్తే. ఆయన తన క్షమాగుణమనే వెలుగుతో మనల్ని రక్షించి మనకు సన్మార్గమును చూపించి ఉన్నారు. మనము కూడా లోకానికి క్రీస్తు జ్యోతులుగా మారి సాటివారికి మనము తోడ్పడాలి. ఇతరుల అవసరాలలో పాలు పంచుకుంటూ వారిని ప్రేమించాలి. మనకు కీడు చేసే వారిని సైతం హృదయపూర్వకంగా క్షమించగలిగే దయను మనము కలిగి ఉండాలి. ఆకలితో ఉన్న వారికి మన అవసరాలను కాస్త తగ్గించుకొని అయినా సరే వారికి భోజనము పెట్టి వారి ఆకలిని తీర్చగలగాలి. నిజమైన క్రీస్తు తత్వం, క్రైస్తవత్వం అంటే ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు జ్యోతులం. క్రీస్తు మన జీవితాల్లో వెలుగై ఉండి మన మార్గదర్శిగా ఆయన నిలిచారు. ఆయన తన రక్షణ వెలుగుతో మనలోని పాపమనే అంధకారాన్ని ఎలా పారద్రోలారో అలాగే మనము కూడా ఈ లోకానికి వెలుగై జీవించాలి. ఆయనకు నిజమైన సాక్షులుగా, ఆయనను పోలి నడుచుకునే ప్రతిబింబాలుగా మనం జీవించాలి. క్రీస్తు ప్రకాశం ఎటువంటి మలినము కల్మషము లేనిది. మనం ఆయనకు సంబంధించిన వారము కాబట్టి మన జీవితాలు కూడా స్వచ్ఛమైన వెలుగులా ఉండాలి. మన ప్రవర్తనను చూసి ఇతరులు మన జీవితాల్లో వెలుగును నింపుకోగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగును ఎవరూ బంధించలేరు, ఆపలేరు. అటువంటి అప్రతీతమైన పవిత్రమైన వెలుగు మన ప్రభువైన క్రీస్తు. మన జీవనం మనుగడకు సూర్యరశ్మి ఎంత ప్రధానమో, సూర్యకాంతి లేకపోతే చెట్లు పెరగవు, పంటలు పండవు, మనకు ఆహారమే దొరకదు. సూర్యుని వెలుగు లేకుండా మన మనుగడ సాధ్యం కాదు. మనం జీవించటానికి వెలుగు, ఆహారానికి రుచిని ఇచ్చే ఉప్పు ఎంత అవసరమో ఈ లోకానికి, మన ఆత్మలకు క్రీస్తు అంతకంటే ముఖ్యమైనటువంటి వెలుగై ఉన్నారు. ఆయన వెలుగు మన జీవితాల్లో లేకపోతే అంతా శూన్యమే, అంతా అంధకారమయమే. అందుకే మనము జీవించినంత కాలము క్రీస్తు జ్యోతులమై ఆయనకు సాక్షులుగా జీవించుదాం. మనం చేసే చిన్న మంచి పని కూడా అంధకారంలో ఉన్న వ్యక్తికి ఆశాదీపంలా కనిపిస్తుంది. వెలుగు తన కోసం తాను వెలగదు, ఇతరులకు దారి చూపటానికి వెలుగుతుంది. మన జీవితం కూడా ఇతరులకు దారి చూపే ఒక దిక్సూచిగా, ఒక లైట్ హౌస్గా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక మంచి పనిని చేస్తే వచ్చేటటువంటి పేరు మనకు, మన తల్లిదండ్రులకు, మన కుటుంబానికి వస్తుంది. అదేవిధంగా దేవుని బిడ్డలుగా ఆయనను మహిమపరచాలి. అందుకు దేవుడు చేయమని చెప్పిన పుణ్యక్రియలు, సత్కార్యములు చేయుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తాం. క్రీస్తును వెంబడించటం అంటే కేవలం పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయటం మాత్రమే కాదు, తోటివారి ఇబ్బందులలో
మనకు ఉన్నంతలో మనము చేయగలిగిన సహాయాన్ని అందించటమే. దేవుని దృష్టిలో అదే అత్యంత గొప్ప కార్యం. అటువంటి సేవ చేసేవారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తారు. మనం చేసే ఏ పనినైనా గర్వంతో కాకుండా దేవుని యందు భయభక్తులతో విధేయతతో చేయాలి. అది మనుషుల కోసం కాదు, దేవుని కోసం చేస్తున్నామనే భావన మనలో ఉండాలి. పునీత పౌలు గారు సువార్త పరిచర్య చేసేటప్పుడు తన జ్ఞానము పట్ల ఎప్పుడూ అతిశయపడలేదు. అదంతా క్రీస్తు ఇచ్చిన శక్తి, ఆయన ప్రసాదించిన వివేకమే అని ఆయన నమ్మారు. దేవునిపై పరిపూర్ణ విశ్వాసముంచి ఆయన పట్ల విధేయతతోనే సమస్తమును చేశాను అని పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఇది దేవుడు నాకు ప్రసాదించిన కృప, ఆయన ఇచ్చిన దానినే నేను ఇతరులకు పంచుకోగలుగుతున్నాను అనే వినయపూర్వకమైన ఆలోచన మనలో ఉండాలి. మన సొంత జ్ఞానముతో దేవుని కార్యాలను చేయలేము. మనం ఇతరులకు ఇవ్వగలుగుతున్నాము అంటే దేవుడు మనకు ఆ శక్తిని, వనరులను ఇచ్చారు అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేసినా అది దేవుని మహాఘనత అని స్తుతిస్తూ కృతజ్ఞతా భావంతో చేయాలి. ఎదుటివారిపై కేవలం ఇష్టంతోనో లేదా లోకరీతిగానో కాకుండా దేవుని యందు ప్రేమతో, ఆత్మసాక్షితో మనం చేద్దాం. అప్పుడే పరలోకమందున్న మన తండ్రి, మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు మన పట్ల ఆనందిస్తారు అని గ్రహిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచం పాండిత్యానికి, తెలివితేటలకు ఎక్కువగా విలువ ఇస్తుంది. కానీ పౌలు గారు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు గొప్ప ప్రసంగాలు చేయలేదు, కేవలము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాను అని చెప్పారు. అంటే మన సత్కార్యాలు మన గొప్పతనం కోసం కాదు, మనలోని దేవుని శక్తిని చాటటానికి అని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని మహిమార్థము మంచి కార్యాలు చేయాలి. మన ద్వారా దేవుడు చేసే మేలులకు గాను దేవుణ్ణి స్తుతించాలి. మన ద్వారా దేవుని ఆత్మశక్తిని పనిచేయనివ్వాలని ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. మన క్రియలు, ఉపన్యాసములు, విశ్వాస ప్రకటనలు అంతయు దైవాత్మశక్తి ద్వారానేనని, మన విశ్వాసము మానవ వివేకముపై కాకుండా దేవుని శక్తిపై నిలిచి ఉన్నదని మనము ప్రకటించాలి. మానవ ప్రేమను, సోదర ప్రేమను కలిగి జీవించాలి. మన విశ్వాసమును మాటలకు మాత్రమే పరిమితము కాకుండా క్రియారూపకంగా ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం మనం కనీసం ఒక్కరినైనా ఉప్పులాగా ఆదరణనిద్దాం, లేదా వెలుగులాగా ఒకరి కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. అదే మనం దేవునికి చేసే నిజమైన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని లోకానికి ఉప్పుగా, వెలుగుగా పిలిచినందులకు మీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. మా మాటల్లోనే కాదు, మా క్రియల్లో కూడా నీ ప్రేమను చాటుకునే కృపను మాకు దయచేయండి. ఆమెన్.